హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనం చేంజ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ చేంజ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ డబుల్ ఇంటిగ్రేషన్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో ఉంది. మీరు అక్కడ వెళ్ళి ఆల్రెడీ నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించిన వీడియోస్ అన్నిటిని నేను అప్లోడ్ చేశాను. అక్కడ మీరు ప్రతి ఒక్క వీడియోని చూడండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఒక్క వీడియోలో ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. చేంజ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్ 0 to 1 ఇంటిగ్రేషన్ e power of x to e 1 by log y dx dy ఉంది. ఓకే, దీన్ని అయితే మనం ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి? ఫస్ట్ అయితే గివెన్ లిమిట్స్ రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి గివెన్ లిమిట్స్. ఓకే, ఇక్కడ చూడండి, గమనిస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే అది ఎక్స్ ఉంది కాబట్టి ఇది y కి సంబంధించిన లిమిట్, ఇది x కి సంబంధించిన లిమిట్. అంటే x is equal to 0 to x is equal to 1 అండ్ y is equal to e power of x to y is equal to e. ఇది మనకి గివెన్ లిమిట్. ఇప్పుడు ఒక రఫ్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకుందాం మనము. ఓకే, ఈ పవర్ ఆఫ్ x is equal to 0. x is equal to 0 అంటే మనకి ఏంటి, y యాక్సిస్. ఓకే, ఇది మనకి y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఓకే, x ఈక్వల్ టు 0 అంటే ఈ లైన్ మనకి, ఇది x ఈక్వల్ టు 0 అవుతుంది మనకి. అండ్ x ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 1 అంటే మనకి ఇక్కడ x ఈక్వల్ టు 1 అనేది ఇలా రాసేసుకోండి. ఇది x ఈక్వల్ టు 1 అవుతుంది మనకి. ఓకే, అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ x. y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ x గ్రాఫ్ ఎలా ఉంటుందంటే మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఇది x ఈక్వల్ టు 1. ఇది మనకి ఇంటర్సెక్షన్ పాయింట్. ఇంటర్సెక్షన్ పాయింట్ మనకి ఏమవుతుందంటే, ఇది x ఈక్వల్ టు 1 పుట్ చేస్తే దీంట్లో x ఈక్వల్ టు 1 పుట్ చేస్తే మనకి y వాల్యూ ఏమొస్తుంది, e వస్తుంది. ఓకే, అంటే 1, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ అవుతుంది ఇది. ఓకే, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు e. y ఈజ్ ఈక్వల్ టు e అంటే మనకి ఇదేనా ఈ పాయింట్, ఇది మనకి. ఓకే, అంటే మనము ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇది మనకి y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ x గ్రాఫ్. ఇది x ఈక్వల్ టు 0 అండ్ ఇది x ఈక్వల్ టు 1. అంటే మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన రీజన్ ఏంటంటే ఇది మనకి. ఓకే, అర్థమైంది కదా. ఇది మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాల్సిన రీజన్ అవుతుంది. ఈ రీజన్లో అయితే మనం ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి లిమిట్స్ ఎలా ఉందంటే ఇలా చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చిన లిమిట్స్ ఎలా ఉందంటే ఇలా ఉంది. అంటే మనకి వర్టికల్ స్టెప్ ఇచ్చాడు. అంటే ఇది లోవర్ లిమిట్. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ x ఉందా, ఇది అప్పర్ లిమిట్ అవుతుంది. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు e. ఇది y ఈజ్ ఈక్వల్ టు ఈ గ్రాఫ్. y ఈజ్ ఈక్వల్ టు ఈ లైన్. ఓకే, అర్థమైంది కదా. ఇలా ఉంది మనకి. అంటే ఇది వర్టికల్ స్టెప్ తీసుకున్నాడు ఇలా. లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. దీన్ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఏం చేయాలంటే హారిజాంటల్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా. అంటే ఇది లోవర్ లిమిట్ అవుతుంది, ఈ సైడ్ నుండి వస్తుంది కాబట్టి ఇలా తీసుకున్నాం కదా, ఇది అప్పర్ లిమిట్ అవుతుంది. ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. అంటే మనకి న్యూ లిమిట్స్ ఏవైతే మనకి చూడండి, ఇది లోవర్ లిమిట్ అవుతుంది. ఓకే, ఇలా తీసుకుంటున్నాం మనము. ఓకే, ఇలా. ఓకే, కొన్ని బుక్స్లో మీకు ఇలా ఇస్తారు. ఓకే, అర్థమైందా. ఈ రెండు సేమ్ ఇలా ఇస్తారు కొన్ని బుక్స్లో. ఇలా ఇచ్చి స్ట్రిప్. దీని మీనింగ్ ఏంటంటే హారిజాంటల్ స్ట్రిప్ అని. ఓకే, మీకు కన్ఫ్యూజ్ కాకూడదని నేను ఇలా మీకు రాసి చూపిస్తున్నా. ఓకే, మీరు ఇక్కడ నుండి ఇక్కడ తీసుకున్నా మీకు లిమిట్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ తీసుకున్న అప్పర్ లిమిట్ సేమ్ ఉంటుంది, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ సేమ్ ఉంటుంది. ఓకే, అందువల్ల మీకు ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను. మనకి న్యూ లిమిట్స్ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 0 టు x లిమిట్స్ ఏమవుతుంది, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ x ఉంది. x ఏమైతుంది మనకి log y అవుతుంది. ఓకే, log y. అండ్ y లిమిట్స్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 0 టు
ఇక్కడ మనకి y లిమిట్స్ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేసామనుకోండి, చూడండి x ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేస్తే ఈ పాయింట్ ఏమవుతుంది మనకి 0,1 అవుతుంది. ఓకే, అంటే మనకి లోవర్ y లిమిట్ ఏమవుతుంది 1 to ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ, అంటే 1 to e. లోవర్ లిమిట్ ఏది ఉంది మనకి 1, అప్పర్ ఏది ఉంది e. ఓకే, y లిమిట్ ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు 1 to y ఈజ్ ఈక్వల్ టు e అవుతుంది. ఓకే, ఇది మనకి లిమిట్స్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇవన్నిటిని పుట్ చేయండి. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 1 to e, x ఈజ్ ఈక్వల్ టు 0 to log y. దెన్ వాట్ వి గెట్ 1 by log y dx dy. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేయండి. ఓకే, x లిమిట్స్ కాబట్టి ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేయండి. ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 1 to e 1 by log y as it is. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఏంటి, x 0 to log y లిమిట్స్ dy. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 to e 1 by log y. ఓకే, మనకి ఏమొస్తుంది, ఇది log y లోవర్ లిమిట్ 0. ఓకే, dy ఈ log y గెట్ క్యాన్సల్, ఏమొస్తుంది మనకి ఇంటిగ్రేషన్ 1 to e dy వస్తుంది. ఓకే, దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dy ఏంటి, y అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ పుట్ చేస్తే 1 to e, దట్ ఈస్ ఈక్వల్ టు e minus 1. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇది ఇంటిగ్రేషన్ చేయడం ఏముండదు, చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ మెయిన్ మీకు ఇక్కడ లిమిట్స్ తీసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీకు లిమిట్స్ తీసుకోవడం వస్తే చాలా ఈజీగా చేస్తారు. ఓకే, ఫస్ట్ మీరు గ్రాఫ్స్ అనేది డ్రా చేయడం నేర్చుకోండి. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 0, e పవర్ ఆఫ్ x అండ్ పారాబోలా y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్, స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు x, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ x స్క్వేర్, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ x స్క్వేర్ ప్లస్ 4, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ x స్క్వేర్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 4. ఇలాంటి గ్రాఫ్స్ అనేది డ్రా చేయడం మీరు నేర్చుకున్నారు అనుకోండి. ఓకే, మెయిన్ గా మీరు ఏ ప్రాబ్లమ్ చూస్తే మాక్సిమం ఇలాంటి ఈ కర్వ్సే ఉంటాయి మీకు ప్రాబ్లమ్స్ లో. ఓకే, ఈ కర్వ్స్ ది మీరు గ్రాఫ్ అనేది డ్రా చేయడం నేర్చుకుంటే మీకు ఈజీగా అనేది లిమిట్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం వస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నేను నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేస్తాను. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.